అబ్బాయిల పేరుతో అమ్మాయిలను మోసం చేసే రోజులు పోయాయి. ఇప్పుడు అమ్మాయిల ఒంటరితనాన్ని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారా? రెంటే బాయ్ ఫ్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో కొత్త మోసాల ముఠాలు పుట్టుకొస్తున్నాయా? ఫోటోల్లో కనిపించే హ్యాండ్సమ్ కుర్రాళ్ళు నిజమైన వ్యక్తులేనా, లేక ఏఐ సృష్టించిన నకిలీ ముఖాల? డబ్బులు తీసుకున్న తర్వాత బ్లాక్ చేసి పారిపోవడమే ఈ ముఠాల అసలు ప్లానా? ముందు డబ్బులు పోతే ఆ తర్వాత వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందా? సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాల పద్ధతులను మార్చుకుంటున్నారు. గతంలో అమ్మాయిల పేర్లతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అబ్బాయిలను ఆకర్షించి డబ్బులు దోచుకునే ఘటనలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు అదే సోషల్ మీడియాను ఉపయోగించి అమ్మాయిలను, యువతులను టార్గెట్ చేస్తూ కొత్త రకం మోసాలకు తెరతీశారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి వేదికల్లో రెంటే బాయ్ ఫ్రెండ్ అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు, పోస్టర్లు పెడుతూ యువతులను తమ వలలోకి లాగుతున్నారు. కాఫీ డేట్, మూవీ డేట్, షాపింగ్, ఈవెంట్స్కు అందమైన యువకులు అద్దెకు లభిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నవారికి తాత్కాలికంగా తోడు కావాలంటే తక్కువ ధరకే బాయ్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేస్తామంటూ ప్యాకేజీలు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. పైకి చూస్తే ఇదంతా ఒక సాధారణ ఆన్లైన్ సర్వీస్లా కనిపించినా దాని వెనుక సైబర్ మోసం దాగి ఉండే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ఈ మోసంలో మొదటి అడుగు సోషల్ మీడియా పోస్టర్. అందులో ఆకర్షణీయమైన యువకుల ఫోటోలు, వయసు, హైట్, వ్యక్తిత్వం, డేట్, ప్యాకేజీలు, ఛార్జీలు వంటి వివరాలు పెట్టి యువతులను ఆకర్షిస్తారు. కానీ ఆ ఫోటోల్లో కనిపించే వ్యక్తులు నిజమైన వారే కావాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ నుంచి దొంగిలించిన ఫోటోలు కావచ్చు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన నకిలీ ముఖాలు కావచ్చు. అంటే సోషల్ మీడియాలో కనిపిస్తున్న వ్యక్తిని చూసి అతను నిజంగానే ఉన్నాడని నమ్మడం మొదటి పొరపాటు. ఒక్కసారి ఎవరైనా ఈ ప్రకటనను నమ్మి వారిని సంప్రదిస్తే ముఠా అసలు ఆట మొదలవుతుంది. మొదట చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటారు, తమ సేవలు నిజమైనవేనని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేమెంట్ అంటూ డబ్బులు అడుగుతారు. డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్లు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వంటి మార్గాల్లో డబ్బులు పంపిస్తే వెంటనే ఆ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుని బాధితురాల్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు స్నేహపూర్వకంగా మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా కనిపించకుండా పోతాడు. ఫోన్ నెంబర్ పనిచేయదు, సోషల్ మీడియా అకౌంట్ కనిపించదు. బాధితురాలికి డబ్బు పోయిన తర్వాతే అసలు మోసం అర్థమవుతుంది. అయితే ఈ మోసంలో డబ్బు నష్టం కంటే ప్రమాదకరమైన మరో అంశం ఉంది. చాటింగ్ సమయంలో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఫోన్ నెంబర్, ఫోటోలు, కుటుంబ వివరాలు, ఉద్యోగ సమాచారం, సోషల్ మీడియా అకౌంట్లు వంటి వివరాలు వారి చేతుల్లోకి వెళ్లొచ్చు. కొన్నిసార్లు బాధితుల నుంచి వ్యక్తిగత ఫోటోలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అదే సమాచారాన్ని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఫోటోలు బయట పెడతామని, కుటుంబ సభ్యులకు పంపుతామని, సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ మరింత డబ్బు డిమాండ్ చేయొచ్చు. అంటే మొదట రెంటే బాయ్ ఫ్రెండ్ అంటూ మొదలైన మోసం చివరకు సైబర్ ఎక్స్టార్షన్ వరకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇక్కడ సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న ప్రధాన ఆయుధం టెక్నాలజీ కంటే మనిషి భావోద్వేగాలే. ఒంటరితనం, స్నేహం కోసం ఎదురుచూడడం, మాట్లాడేందుకు ఒక వ్యక్తి కావాలనుకోవడం వంటి భావాలను టార్గెట్ చేస్తున్నారు. సాధారణంగా మోసగాళ్లు బాధితుడి బలహీనతను గుర్తించి దానిపైనే దాడి చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అదే పని మరింత సులభంగా చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఫోటోలు, తక్కువ ధరలు, డిస్కౌంట్ ఆఫర్లు, ఫ్రెండ్లీ చాటింగ్ ఇవన్నీ కలిసి ఒక నమ్మకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రకటన నిజమైన వ్యాపార సేవ అని భావించడం ప్రమాదకరం. ముఖ్యంగా ముందుగానే డబ్బులు చెల్లించమని అడిగే వ్యక్తుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, వ్యక్తిగత అకౌంట్కు డబ్బులు పంపడం, ఆధార్, బ్యాంక్ వివరాలు ఇవ్వడం, వ్యక్తిగత ఫోటోలు పంపడం వంటి చర్యలు సమస్యలను మరింత పెంచవచ్చు. ఒకసారి సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్తే దాన్ని తిరిగి పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. తల్లిదండ్రుల పాత్ర కూడా ఇక్కడ కీలకంగా మారుతోంది. పిల్లలు సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి ఆఫర్లను చూస్తున్నారు, అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకుంటున్నారా అన్న విషయాలపైనే అవగాహన కల్పించాలి. ప్రతి ఆన్లైన్ పరిచయం ప్రమాదకరం అని భయపెట్టడం కంటే మోసాన్ని గుర్తించే విధానాలను వారికి చెప్పడం అవసరం. ముఖ్యంగా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులను కలవడానికి ముందు వారి గురించి స్వతంత్రంగా ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కూడా ఇలాంటి ప్రకటనలు నమ్మి అపరిచితులకు అడ్వాన్స్ చెల్లించవద్దని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు షేర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు పంపిన వెంటనే ఫిర్యాదు చేయడం చాలా కీలకం.
మొత్తంగా చూస్తే రెంటే బాయ్ ఫ్రెండ్ అనే పేరుతో వస్తున్న ప్రతి ఆఫర్ నిజమైన సర్వీస్ అనుకోవడం ప్రమాదకరం. అందమైన ఫోటో వెనుక నిజమైన వ్యక్తి ఉండకపోవచ్చు. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్న వ్యక్తి వెనుక సైబర్ ముఠా ఉండొచ్చు. మొదట డేట్ పేరుతో మొదలైన పరిచయం తర్వాత డబ్బు మోసం, ఆ తర్వాత బ్లాక్మెయిల్గా మారే అవకాశం ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఒంటరితనానికి పరిష్కారం వెతుకుతున్న సమయంలో మన భద్రతను మాత్రం మర్చిపోకూడదు.